భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధ సామర్థ్యం ముఖ్యంగా వారి ఫైటర్ జెట్లపై ఆధారపడుతుంది. ఇరు దేశాలు డెకేడ్స్ నుంచి తమ వాయుసేనను బలోపేతం చేసుకుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా రెండిటి మధ్య తేడా చూసుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ప్రస్తుతం సేవలో ఉన్న ఫైటర్ జెట్లు సుమారుగా 600-700 వరకు ఉన్నాయి. మొత్తం ఎయిర్ క్రాఫ్ట్‌లు, ఫైటర్లు, ట్రైనర్లు, ట్రాన్స్‌పోర్ట్, హెలికాప్టర్లు కలిపి 1700 పైగా ఉన్నాయి. అందులో మొదటగా చూస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో సుఖాయ్ సు-30 ఎంకేఐ ఇది రష్యా భారతీయ అవసరాల కోసం హెచ్ఏఎల్ ద్వారా నిర్మాణం జరిగింది. ఇది ట్విన్ ఇంజన్ హెవీ మల్టీ రోల్ ఫైటర్. దీని వేగం మాక్ 2. రేంజ్ 3000 కిలోమీటర్ పైనే. డసాల్ట్ రఫేల్ ఇది ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంది. ఇది ట్విన్ ఇంజన్ 4.5 రకం మల్టీ రోల్ ఇంజన్. దీని వేగం మాక్ 1.8. రేంజ్ 3000 కిలోమీటర్ పైనే. హాల్ తేజాస్ ఎంకే-1 ఇది స్వదేశంలో తయారు చేయబడిన మిసైల్ సింగిల్ ఇంజన్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్. వేగం మాక్ 1.6. దీని రేంజ్ 850 కిలోమీటర్ పైనే. మిరాజ్ 2000 ఇది ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్నది. సింగిల్ ఇంజన్ మల్టీ రోల్. వేగం మాక్ 2.2. 1500 కిలోమీటర్ రేంజ్ పైన దూసుకెళ్తుంది. 1999 కార్గిల్, 2019 బాల్కాట్ స్ట్రైక్‌లో కీలకంగా ఉపయోగించారు. జాగ్వార్ సెపిక్యాట్ ఇది యూకే, ఫ్రాన్స్ కన్సార్టియం నుంచి తీసుకొచ్చింది. ఇది ట్విన్ ఇంజన్ గ్రౌండ్ అటాక్ ఫైటర్. దీని వేగం మాక్ 1.6. 1500 కిలోమీటర్ రేంజ్ వరకు దూసుకెళ్తుంది. మిగ్-29 యూపీజీ ఇది రష్యా నుంచి దిగుమతి చేసింది. ట్విన్ ఇంజన్ ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్. దీని వేగం మాక్ 2.25. రేంజ్ 1500 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుంది. ఇక రాబోయే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్స్ తేజస్ ఎంకే-2 ఇది 2026 నుంచి ఇండక్షన్‌లోకి వస్తుంది. ఏఎంసీఏ స్టీల్త్ 5థ్ జనరేషన్ అండర్ డెవలప్‌మెంట్‌లో ఉంది. ఇవన్నీ కలిపి భారత వాయుసేనకు బలమైన మరియు దూరదృష్టగల సైనిక శక్తిని ఇస్తున్నాయి. భారతదేశంలో ఫైటర్ జెట్లు తయారు చేసే విధానం, ఎక్కడ తయారవుతాయో, ఎవరెవరు డబ్బులు పెడుతున్నారో ఇవన్నీ తక్కువ మందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు. మొదటగా హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భారత ప్రభుత్వానికి చెందిన ముఖ్యమైన కంపెనీ. ప్రధాన ఉత్పత్తి కేంద్రాలు వచ్చేసి మొదటగా బెంగుళూరు. ఇక్కడ హెచ్ఏఎల్ తేజస్ SU-30 ఎంకేఐఎస్ అసెంబ్లీ జరుగుతుంది. నాసిక్, మహారాష్ట్ర SU-30 ఎంకేఐ అసెంబ్లీ ప్లాంట్ ఉంది. కోరాపుట్, ఒడిషా ఇక్కడ ఇంజన్లు తయారు చేస్తారు. లక్నో, ఉత్తరప్రదేశ్ ఏవోనైక్స్ సబ్ సిస్టమ్స్ తయారు చేస్తారు. ఇక DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇక్కడ ఫైటర్ ఇంజన్, ఫైటర్ డిజైన్ LCA తేజస్వి AMCVకి ప్రధాన శాస్త్రీయ సంస్థ. ADA ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ తేజస్ ప్రాజెక్ట్‌కి ముఖ్యమైన సంస్థ. ఇక ప్రైవేటు భాగస్వాములు వచ్చేసి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, L&T, భారత్ ఫోర్జ్ వంటి సంస్థలు పలు భాగాలు, శాస్త్రీయ నిర్మాణాలు, సిస్టమ్స్ తయారు చేస్తున్నాయి. ఇవన్నీ మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మనిర్భర్ భారత్ ఫ్రేమ్‌వర్క్‌లో ఉంటున్నాయి. 70% వరకు స్వదేశీ కంటెంట్ లక్ష్యంతోనే పనిచేస్తున్నాయి. హెచ్ఏఎల్, DRDO ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతుంది. విదేశీ కంపెనీలను FDIతో ఆకర్షిస్తున్నాయి. భవిష్యత్తులో మన భారతదేశానికి ఎలాంటి ఉపయోగం ఉంది అంటే దేశీయ ఉత్పత్తి వల్ల ఉద్యోగాలు, టెక్నాలజీ అభివృద్ధి జరుగుతుంది, ఎగుమతులు పెరుగుతాయి. తేజస్ జెట్లను ఇతర దేశాలకు విక్రయించే అవకాశాలు ఉంది. ఉదాహరణకు ఇండోనేషియాకి, అర్జెంటీనా మొదలైనవి. రక్షణ కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా ఇండియా తనే తయారు చేసే స్థాయికి చేరుకుంటుంది. ఇక పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్‌లో ముఖ్యమైనవి JF-13 థండర్ పాకిస్తాన్, చైనా కొలాబరేషన్‌లో తయారు చేసింది. F-16 ఫైటర్ ఫాల్కాన్ ఇది USA నుంచి దిగుమతి చేసింది. మిరాజ్ 3/5 ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసింది. J-10C న్యూ ఇండక్షన్ చైనా యుద్ధ సామర్థ్యం కలిగి ఉంది.